రాజధాని అంటారా, మన ఇండియాలోనే నాకు తెలిసినంత వరకు బిగ్గెస్ట్ ఫ్రాడ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 22,000 ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అక్కడ. మళ్ళీ 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుండి తీసుకున్నారు. మళ్ళీ వీళ్ళు అనేది ఏంటి, మనకి సింగపూర్ రాజధాని చేస్తానని. అది ఉందేమో మనకి 5,000 ఎకరాల్లో. ఇప్పుడు మనకి తీరా చూస్తే మన 1,547 ఎకరాలు ఏమో రాజధానికి కేటాయించారు. మిగతా అంతా ఏంటి, రియల్ ఎస్టేట్ చేయడానికి కాకపోతే ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు నిన్న మనం జియో చూస్తే సబ్జెక్టు కరెక్షన్ ఎన్ని వేల ఎకరాలో తెలియదు, కానీ జంగిలీ క్లియరెన్స్కి 36 కోట్ల రూపాయల టెండర్కి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాజెక్ట్కి టెండర్ ఇస్తే అది కట్టేటప్పుడు అతనే జంగిలీ క్లియరెన్స్ చేసుకుంటాడు. దానికి సపరేట్గా 36 కోట్లు కేటాయించి జంగిలీ క్లియరెన్స్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. ఇది స్పామ్ అనాలో లేక స్కామ్ అనాలో ఇక ఆయనే చూడాలి. ఇక అట్లనే వచ్చి రాగానే మన గంటా శ్రీనివాసరావు గారు వైజాగ్లో ప్యాలెస్, జగన్ ప్యాలెస్ అని చెప్పారు. ఒక గవర్నమెంట్ ఒక 500 కోట్లు పెట్టి ఒక గవర్నమెంట్ బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినప్పుడు అంత డబ్బు వృధా అని మీరు అంటున్నప్పుడు అమరావతిలో స్క్రాప్ నుంచి కట్టాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ డ్రైన్స్, ఆల్రెడీ రోడ్లు, ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ఉన్న వైజాగ్ని డెవలప్ చేస్తే క్యాపిటల్ అయిపోతుంది కదా. నువ్వు స్క్రాప్ నుంచి రావాల్సిన అవసరం ఏముంది? అది మరి వృధా చేయటం కాదా? ఇక ఇలా చాలా ఉన్నాయి చెప్పుకోటాయి. ఇప్పుడు కంపెనీలు రాలేదు జగన్ టైంలో అంటే, నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి గవర్నమెంట్ని ప్రోపగండా చేస్తా కూర్చుంటే వచ్చే కంపెనీలు కొంచెమన్నా భయపడతాయి కదా. ఏదో జరిగిపోతుంది స్టేట్లో అనే భయం ఎవరికైనా ఉంటుంది. అలాంటి భయం ఏమైనా క్రియేట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాగానే వస్తున్నాయి అని చెప్తాను. అదే ఇప్పుడు శ్వేతపత్రాలు అని చెప్పి ఒక పథకం, శ్వేతపత్రాలు అని చెప్పి ఒక ఓడి పట్టుకున్నారు. ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను, ఆయన ఏమంటున్నాడు, మైన్స్, వైన్స్, శాండ్, ల్యాండ్ అమరావతి మీద నేను శ్వేతపత్రాలు ఇస్తా అన్నాడు. సచివాలయాల మీద ఎందుకు ఇవ్వడం? సచివాలయాలు ఎన్ని పెట్టాను, దానిలో ఎన్ని మంది ఉద్యోగాలు ఇచ్చాడు, దీని మీద ఒక శ్వేతపత్రం ఇవ్వాలి కదా. వాలంటీర్లు ఎంతమంది పెంచాం, వాళ్ళ వల్ల ఎంతమంది లబ్ధి పొందారు, దీని మీద కూడా శ్వేతపత్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే అసలు రాష్ట్రంలో ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగం వచ్చింది, ఎన్ని ఫ్యాక్టరీలు వెళ్ళిపోయినాయి, వీళ్ళన్నింటి వైట్ పేపర్ ఇస్తే జనాలకు తెలుస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏంటి అనేది. ఆయన పింఛన్ ఇచ్చిన రోజు కూడా ఒక మాట చెప్పాడు, వాలంటీర్లు లేకపోయినా మేము పింఛన్ ఒక రోజులో ఇచ్చి చూపించామన్నారు. ఎవరైతే సచివాలయం ఉద్యోగులు, ఎవరు క్రియేట్ చేసింది సచివాలయం? జగన్మోహన్ రెడ్డి గారు కదా. దేశంలో ఒక్క సంతకంతో 130,000 ఉద్యోగాలు భర్తీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే 2019కి ముందు ఎంప్లాయీలు ఉన్నారో వాళ్ళతో నువ్వు పింఛన్ ఇప్పించి వాలంటీర్ లేకపోయినా నేను చేశాను అనుకోవటం ఒక పద్ధతి. జగన్ గారు క్రియేట్ చేసిన ఎంప్లాయీల చేత నువ్వు ఇప్పించి నేనేదో చేసేసానని చెప్పి గొప్పగా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు. ఇవాళ పబ్లిక్ నష్టపోతున్నామండి. ప్రతి ఒక్క వాటర్ కూడా నష్టపోతున్నాం. ఎందుకని అంటే ప్రైవేటు వ్యవస్థ ఎక్కువైపోయింది, గవర్నమెంట్ వ్యవస్థ వెనక్కి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఎదగాలి అనే ఆశ ఉండా కానీ వెనక్కి 25 రూపాయలు ఉండి ఉల్లిపాయలు 80 రూపాయలు దాకా పోయింది. 110 రూపాయలు ఉండి ఆయిల్ ప్యాకెట్ 150 రూపాయలు అయింది. ఏంటండి, ఏదైనా 2-3 రూపాయలు పెరిగిందంటే సహజం అండి. 50 రూపాయలు 60 రూపాయలు పెరిగిందంటే ఏంటి దారుణం? ఎక్కడ తెచ్చి సంపాదించాలి? నేను సంపాదిస్తే నాకు రోజుకు వచ్చేది 500. ఇప్పుడు 1000 రూపాయలు సంపాదించినా కానీ నాకు రావట్లేదు. నేను ఒక క్యాబ్ డ్రైవర్ని. నాకు జీతం గట్టిగా ఇవ్వాలంటే ఏ మనిషి అయినా ఒక 1000 రూపాయలు ఇవ్వడానికి ఎందుకయ్యా అంత అంటున్నారు. ఒక ఓనర్ లక్షాధికారి అయ్యండి, కారు కొనుక్కొని డ్రైవర్ని పెట్టుకోవడానికి చూస్తే సార్ నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వండి రోజుకేనంటే, ఎందుకయ్యా డ్రైవర్కి 1000 రూపాయలు ఎందుకని అంటాడు. 1000 రూపాయలు ఎందుకంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి. వీళ్ళు ఇచ్చిన 1000 రూపాయలు లేకపోతే జీతం డబ్బులతో మేళ్ల మధ్యలో ఇళ్ళకలాగా కట్టుకొని సంపాదించడానికి ఏం కాదు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన అతి తక్కువ డబ్బులతో కుటుంబం పోషణ జరగట్లేదు, సాలట్లేదు అనే బాధతోనే సాలట్లేదు సార్ మాకు ఇలా ఇవ్వాలని అడుగుతున్నాం, కానీ ఇవ్వట్లేదు. నువ్వు కాబట్టి ఇంకొకళ్ళు అంటున్నారు, ఎవడో 90 గాడో ఎవడో ఒక మందుగాడో ఉన్నవాడు వెళ్తాడు 200-300 ఇచ్చినా చాలు సార్ నాకు సాయంత్రానికి వాటర్ కానీ వాడు వెళ్ళి తీసిపోయి కారు ఎక్కడో తిరగలేస్తాడు. వాడిని మంచిగా తోలేవాడిని కూడా ఏమంటారు వీళ్ళు, కార్ డ్రైవర్లు అందరూ తిరగేస్తారు, తాగుమూతులు అక్కడ ఇక్కడ పడేస్తాడు. అసలు మంచివాడుగా 1000 రూపాయలు అడిగితే అడిగి ఇవ్వలేడు. మాకు భార్య పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళు చదివించుకోవాలన్నా, చేయించుకోవాలన్నా, ఇంటి ఖర్చులకు పెట్టుకోవాలన్నా, అద్దెలు కట్టుకోవాలన్నా, ఏ చేయాలన్నా మాకు కూడా చాలా భారం అవుతుంది. అలాంటి దుస్థితి మన గవర్నమెంట్లో ఏదో మార్పు వస్తుంది ఆశతో ఉండి మనం కూడా డెవలప్ అవుతామని బాగా ఆశతో ఉన్నాం వాస్తవానికి, కానీ అదేమి కనపడట్లేదండి ప్రస్తుత గవర్నమెంట్లో. జగన్మోహన్ రెడ్డి పేదలకి ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. ఇప్పుడు వీళ్ళు ఏమైనా పోగేసింది ఏమైనా ఉందా? ఇప్పుడు ఆయన ఖాళీ చేశాడండి, వాస్తవమే. ఆయన ఇచ్చాడని నమ్ముతున్నాం కదా, ఇచ్చాడని తీసుకున్న వాళ్ళు అంటున్నాం, ఇచ్చారని వీళ్ళు కూడా అంటున్నారు. మరి వీళ్ళు ఇవ్వకుండా ఆపారు, వాస్తవే. వీళ్ళు ఏమి పోగేశారో చెప్పమనండి. మేము పోగేసాం, ఆయన ఇవ్వటం వల్ల ధనం అంతా లాస్ అయిపోయాము, మేము వచ్చిన తర్వాత మేము పోగేసింది ఇన్ని కోట్లు అయ్యిందని చెప్పమనండి. వీళ్ళు చేసేది ద్రోహం, వీళ్ళు చేసేది మోసం అని తెలియదు పబ్లిక్కి.
రాజధాని అన్నారు. ఫస్ట్ ఏమన్నాడు, ఫస్ట్ అసెంబ్లీలో నాకు 33 ఎకరాలు నాకు ఇష్టమేను, ఇక్కడ రాజధాని ఉండటం నాకు ఇష్టమేను అన్నాడు. మరి ఆ రాజధాని ఇప్పుడేమంటున్నాడు, ఆ రాజధాని అక్కడ లేదు, అక్కడ ఏదో శ్మశానం 3 ఇల్లు కట్టారు అంటున్నాడు. వైజాగ్ తీసుకెళ్ళి అక్కడేమో రుషికొండ పగలగొట్టి మొత్తం అక్కడ కట్టాడు. అక్కడ ఎవరు ఉండటానికి? మనం పోయి ఉంటామా? ఉండలేం కదా. అభివృద్ధి కావాలి. అభివృద్ధి అయితే నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు 100 మందికి పని ఉంటుంది. అభివృద్ధి లేనిది ఏం చేస్తారు? ఆ రోడ్లు అంతకుముందు గత టీడీపీ గవర్నమెంట్లో కొన్ని రోడ్లు ఎత్తినా రోడ్లు మొత్తం తవ్వాడు, ఆ పైపులు తీసుకెళ్లారు, మొత్తం చేశారు. చాలా ఉంది సార్, చెప్పాలంటే చాలా ఉంది. ఇప్పుడు దళితులు ఎమ్మెల్యేలు కానీ మామూలుగా ఎవరైనా ఉన్నాడు. ఇప్పుడు ఈయన నందిగం సురేష్ అన్నారు ఎంపీ గారు, ఆయన దళితుడు. బోరుగడ్డ అనిల్ ఉన్నాడు, అతను ఏసీ. మరి కదమోళ్ళు ఉన్నారండి, అనంతబాబు ఉన్నాడు, డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడు. అతని మీద కేసు ఉందా? లేదు. అప్పుడు పులివెందుల్లో ఎస్సీ మహిళను చంపారు. మరి ఆ అమ్మాయి కేసు ఏమైనా ఉందా? సిల్ గురించి మాట్లాడాలిగా, లోన్లు ఇప్పించాలిగా. ఒక్క లోన్ లేదు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేదు, ఎస్సీ బీసీ ఎస్టీ లోన్ లేవు, ఏం లేవు. ఇప్పుడు దళితులు ఎవరు బాగుపడరండి, ఓసీలు వాళ్ళే బాగుపడతారు. పదవులు చేసేది వాళ్ళే, డబ్బు సంపాదించుకునేది వాళ్ళే. ఈ పార్టీలో ఉండ ఆ పార్టీలో ఉండ వాళ్ళే బాగుపడతారు. కానీ ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎవరు బాగుపడరు. మేము ఇలాగే ఉంటాం, వాళ్ళు అలాగే ఎదుగుతానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1గా చేశాడయ్యా. ఒకటే పాయింట్, ఇక నువ్వు అడగక్కర్లా, అనో తెలుసుకుంటారు. ఇవాళ నిలబడతారు. నీకు ఒకటే గుర్తు, వాళ్ళ నాన్న కానీ వాళ్ళు కానీ నిలబడతారు. చరిత్రలో పేదలు చేశారనేది సత్యం అనేది 10 రోజులకైనా బయటపడద్ది. చేసినోడు ఎవడో చేయనోడు నేను చేయకుండా చేశానంటే ఎట కుదురుద్ది? కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి పథకాలు పెట్టి మీరే చెప్తున్నారు మంచిగా చేస్తారని, ఎందుకు చేసినా ప్రజల ఉద్దేశాలు ఎట్టున్నాయంటే, ఇప్పుడు నేను 5 ఇస్తాను అన్నాను అనుకో, నువ్వు 10 ఇస్తానంటే నిన్ను నమ్మేస్తారు. లేని వాళ్ళు ఏముందండి, రూపాయి కోసం ఆశపడదు సాధ్యం. ఇప్పుడు 4 ఏళ్ళు పింఛన్ అన్నాడు, 4 ఏళ్ళు ఇస్తాడు, ఇప్పించే కదా అని ఆశపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు, ఉచితంగా వెళ్ళి రావచ్చు, రోజుకు 50 100 ఎవడ కెపాసిటీ వాళ్ళకి ఉపయోగపడదని ఆశపడ్డారు. మరి ఎన్నో ఇంట్లో 2 3 ఉంటే నీకు 10 అని అన్నాడు. ఆశపడటం సాధ్యమే కదా, ఆశపడ్డారు. మరి మోసపోయాం అనుకుంటారో చేస్తున్నాడు అనుకుంటారో ఇక వాళ్ళకే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, రైతులకు రైతు భరోసా కానివ్వండి ఇచ్చేవాళ్ళం అంటున్నారు. నిజానా? లోగడ ఇచ్చాడుగా, ఇచ్చాడే ఇవ్వలేదా? ఇచ్చాడా ఇవ్వలేదా? అటు వెళ్ళి చూడు, 2 మైళ్ళు కట్టించాడు ఇల్లు, 2 మైళ్ళ దూరం 19,000 గడప కట్టించాడు. అయ్యా వెళ్ళి చూడిపో, చరిత్రలో నిలబడిపోతాడు. జగన్మోహన్ మీద యాంటీ ఎవరికి లేదు. ఇవి తక్కిన వాళ్ళు ఉన్నారు చూడండి. ఇప్పుడు పక్కన ఉన్నాడు, మీ సపోర్ట్ మీ ఇద్దరు నా దగ్గర ఉంటే నేను ఎవరినైనా చొక్కా పట్టుకుంటా, మా వాడు ఉన్నాడని. వీళ్ళు చేసింది ఏంటంటే, ఈ 4 5 ఉన్నారు చూసారా, ఆ 5 6 వల్ల పత్రమైంది పార్టీ. జగన్మోహన్ కాదు, పక్కన ఉన్నారు, పేర్లు అనవసరం. కానీ 5 6 ఉన్నారు, అందరికీ తెలుసు. అమ్మ బూతులు తిట్టడం ఇవన్నీ దేనికి? రోజా దగ్గర నుంచి అవన్నీ లేకుండా ఉంటే అంత బాగుండేది. అసలు రాజకీయంలో అది వరకు బూతులు ఎక్కడ ఉన్నాయి? అందరూ సామరస్యంగా మాట్లాడుకున్న వాళ్ళే. ఇది రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కూడా ఎంత మాట్లాడుకున్నా వాళ్ళిద్దరూ మళ్ళీ తర్వాత సారీ అని చెప్పడం కూడా జరిగింది. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. అట్లా ఉండేది ప్రభుత్వం. ఇప్పుడు అలా లేదుగా. వీళ్ళు ఎక్కువ తిట్టేశారు, ఆయన ఇది చూసుకుని తిట్టి ఈయన దాన్ని ఖండించాలి. అంతేగాని జగన్కి అగనిస్ట్ కాదు. 40% ఓటింగ్ ఉంది ఇప్పటికీ. 11 సీట్లు గెలవచ్చు. వీళ్ళు ముగ్గురు కలిసేటప్పటికి 40 మీద పెంచే వస్తుందో అదే కదా. మీకు 90 వచ్చినా నాకు 95 వస్తే నేను గెలిచినట్టు.